ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. నగర కాంగ్రెస్ కార్యాలయంలో నివాళులు అర్పించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. మే 21 మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక విప్లవానికి మూలం రాజీవ్ గాంధీ అని, యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీదే అని కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కంకణ బద్దులమై పని చేస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్ నాయక్, అబ్దుల్ రహమాన్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దండి రవీందర్, లయాక్, అస్తపురం రమేష్, ఎండి చాంద్, షేక్ షెహెన్షా, విద్యాసాగర్, పొరంద్ల రమేష్, మిరాజ్, షబానా మహమ్మద్, ఊరడి లత, ముల్కల కవిత, జ్యోతి రెడ్డి, అస్తపురం తిరుమల, మామిడి సత్యనారాయణ రెడ్డి, కొట్టే ప్రభాకర్, కిరణ్ రెడ్డి, సతీష్ రావు, శిరీష్, మాసూమ్ ఖాన్, సుదర్శన్, కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో మరి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు మా సెల్స్కు సంబంధించి నాయకులు, ముఖ్యంగా ఎస్టీ సెల్, యువజన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అందరం కూడా మరి వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలు ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కమ్యూనికేషన్ సెల్ ఫోన్ వాడుతున్నామంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రణాళిక ద్వారానే ఈరోజు కమ్యూనికేషన్ రంగం ఇంత అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి యువతకు కానీ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినటువంటి రాజీవ్ గాంధీ గారి